విజయవాడ పశ్చిమలో నగరాల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్డీఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి గారు మరియు అడ్డూరి శ్రీనివాసరావు గారు, పైలా సోమనాయుడు గారు నగరాలు పెద్ద ఎత్తుగా పాల్గొన్నారు. నగరాల కులస్తులు సుజనా చౌదరి గారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. బీజేపీ తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను ఎన్నో చెబుదాం అనుకున్నాను, కానీ ప్రస్తుతానికి సమయం పెద్దగా లేదు. కాబట్టి మీరు కోరినవి అన్నీ డెఫినెట్గా రేపు ఒక ఎమ్మెల్యేగా ఎంత పాసిబిలిటీ ఉంటే సాధ్యాలు చూసి ప్రయత్న లోపం ఏమి లేకుండా మీలో ఒకరిగా నేనైతే అన్ని పనిచేసి పెడతాను. అందులో ప్రతి పేరుకి నేను ఇప్పుడు చెప్పడం సమయం కాదు. అయితే ప్రస్తుతం మోడీ గారి యొక్క ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా రాజకీయంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు, నగరాల కులస్తుల దత్తత పుత్రుడు శ్రీ సుజనా చౌదరి గారికి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎవరికి సపోర్ట్ చేయాలనే దాని మీద వాళ్ళు మాట్లాడుకున్నాక ఏకగ్రీవంగా ఉమ్మడి అభ్యర్థి తెలుగు ఎన్డీఏ అభ్యర్థి కింద నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని గారు కంటెస్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కింద నగరాల అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఈ ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు, తీర్మానం చేసుకున్నారు. యాక్చువల్గా కమలం సైకిల్ కమలం గుర్తుకే మన ఓట్లు అనే విషయం. కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న చిరు కోరికలు కొన్ని ఉన్నాయి. ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు, అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి తీరుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎటువంటి రకమైన సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్స్ అన్ని మద్దతు ఏదంటే అది భారత రాజ్యాంగం ప్రకారం సాధ్యాసాధ్యాలు చూసి ప్రయత్న లోపం లేకుండా ప్రతిదీ తీసుకొచ్చి నగరాల కమ్యూనిటీలో సామాజిక వర్గంలో సమతుల్యం పాటిస్తానికి రాజ్యాధికారంలో పాత్రలు కూడా ఎమ్మెల్సీలు కానీ కార్పొరేటర్స్ కానీ ఇవన్నీ వేరే పార్టీతో పోల్చుకొని చేయక్కర్లా, కానీ జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరెవరికి ఏమిటి అనేది తగిన న్యాయం చేయడానికి నేను పనిచేస్తానని చెప్పాను. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏకగ్రీవంగా సపోర్ట్ చేయడానికి వాళ్ళందరూ సిద్ధపడ్డారు. అన్నిటికంటే ఎక్కువ వాళ్ళ ఆప్యాయత చూస్తే నేను చాలా సంతోషంగా ఉన్నా. వాళ్ళలో ఒకటిగా నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు, ఆమోదించినందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు.